నెల 13న కామదహనం, 14న హోలీ నిర్వహించబోతున్నామని వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు అన్నారు. దక్ష యజ్ఞం తర్వాత శివుడు యోగ తపస్సులోకి వెళ్తాడని, ఆ దక్ష యజ్ఞంలో పాల్గొన్న దేవతలందరినీ రాక్షసులు ఇబ్బంది పెడితే రాక్షసులందరినీ సంహరించే విధంగా కాముడు శివుని ప్రేరేపిస్తాడని, శివుని మూడో కన్ను ద్వారా కాముడు దహించబడతాడని, కనుక కామదహనం చేస్తామని అన్నారు. కామదహనం నాడు మనలోని కామ, క్రోధ, మోహాలన్నింటినీ హరించి వేసేది కామదహనమని అన్నారు. పౌర్ణమి రోజున హోలీ పండుగ నిర్వహించుకుంటామని, ప్రకృతిలో లభించే రంగులన్నింటినీ చల్లుకొని హోలీ పండుగ నిర్వహించుకుంటామని అన్నారు. ఈ మేరకు వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. కామదహనం, హోలీ పండగ ఎప్పుడు అనే సందేహం ఉంది చాలా మందిలో. అయితే ఈ సంవత్సరము ఈ నెల 13వ తేదీన కామదహనము, 14వ తేదీన హోలీ పండగని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. కామదహనం ఎందుకు చేసుకుంటామంటే, దక్షయజ్ఞము తర్వాత శివుడు యోగా తపస్సులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ దక్షయజ్ఞంలో పాల్గొన్నటువంటి దేవతలందరినీ కూడా రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉంటే, శివుడు పార్వతి ద్వారా లభించిన సంతానము ఆ రాక్షసులందరినీ సంహరించే విధంగా కాముడు శివుణ్ణి ప్రేరేపిస్తాడు. అప్పుడు శివుని యొక్క మూడవ కన్ను ద్వారా కాముడు దహించివేయబడతాడు. అంటే దీంట్లో అర్థం ఏంటంటే, కామదహనం ఎందుకు చేస్తాము అని అంటే, మనలో ఉన్న కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ కూడా హరించి వేసేదే కామదహనం. కామము అంటే కోరిక. ఆ కోరిక ఏ విధంగా ఉండాలి అని అంటే, సమాజానికి ఉపయోగపడుతూ మనం బాగుపడేలాగా ఉంటూ మన ద్వారా సమాజానికి మంచి చేసే కోరిక ఉండాలి. అందుకే అతి కామం పనికిరాదు అనే ఉద్దేశం చేత కామదహనాన్ని మనం ఫాల్గుణ మాసంలో వచ్చే చతుర్దశి రోజున మనం కామదహన కార్యక్రమాన్ని చేసుకొని పౌర్ణమి రోజున మనం హోలీ పండుగను చేసుకుంటాం. ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటామంటే, శ్రీకృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరహ అని చెప్పడం జరిగింది. అంటే అన్ని ఋతువులలోకెల్లా వసంత ఋతువు చాలా ప్రధానమైంది. ఇప్పుడు మనము చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోతూ వసంత ఋతువులో చెట్టు చిగురిస్తూ చక్కటి ప్రకృతిని మనం పొందుతాం. కృష్ణం సర్వం కృష్ణమయం జగత్ అంటే ప్రతి దాంట్లో మనం కృష్ణుని చూస్తాం కనుక ఆ కృష్ణతత్వమే మనం వసంత ఋతువు నుంచి ప్రారంభమవుతుంది. చక్కటి వసంత ఋతువును మనం ఈ మాసం తర్వాత చైత్రమాసం నుంచి ప్రారంభించుకుంటాం, ఉగాది నుంచి. ఈ ఉగాది రాబోయే వసంత ఋతువుకి ప్రతీకగా మనం పౌర్ణమి రోజున అందరము కూడా చక్కగా ప్రకృతిలో లభించేటువంటి రంగులన్నీ కూడా చల్లుకొని హోలీ పండుగ నిర్వహించుకుంటాం. కామదహనంలో మనం వాడే విధానం ఏంటి అంటే, ఇంట్లో ఉన్న పాత చెక్క పెట్టెలు లేదంటే పాత కర్రలు, ఇంట్లో ఉండే పాత సామాగ్రిని అంతటినీ కూడా ఒక దగ్గర కుప్పవేసి దాంట్లో ఒక బొమ్మను ఉంచుతాం. అదే రాక్షసి బొమ్మను, అంటే మనలో ఉన్న కోరికలను దహించి వేయటమే ఆ కామదహనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పాత వస్తువులన్నీ ఏంటి అంటే, ఈ ఫాల్గుణ మాసం ఈ సంవత్సరానికి చివరి మాసం. ఇక్కడికే మనలో ఉన్న దుష్టబుద్ధులన్నీ తొలగించుకొని రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా రంగులమయమైన జీవితాన్ని మనం గడపడం కోసం మనకు ఈ ఋషులు ఈ విధానాన్ని అందించడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా 13వ తేదీన చక్కగా కామదహనాన్ని చేసుకొని 14వ తేదీన హోలీ పండుగ నిర్వహించుకుందాం. అందరము కూడా ఆనందంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ప్రకృతిలో లభించే రంగులను మాత్రమే ఉపయోగించుకుంటూ ఈ హోలీ పండుగను నిర్వహించుకుందాం. జై శ్రీమన్నారాయణ.